మన మల్లు భట్టి విక్రమార్క గారు కాలినడక ఇక్కడ షురూ చేసి పిప్రి నుంచి ఖమ్మం దాకా 1400 కిలోమీటర్లు ఆ పీపుల్స్ మార్చ్ చేసినప్పుడు 17 జిల్లాలు 36 అసెంబ్లీ నియోజకవర్గాలు 700లకు పైగా గ్రామాలు తిరిగిన సందర్భంలో మరి ప్రజల యొక్క అవసరాల్ని దగ్గరగా వారి గుండె చప్పుడు దగ్గరగా విని అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న దృశ్యం ఇది. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, రోడ్లు, భవనాలు, వెనుకబడిన తరగతులు, ఆదిలాబాద్ మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ, సాగునీరు, అలాగే విద్యాశాఖ, కార్మిక విద్యా ఉపాధి కల్పనా శాఖ, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోసం 614 కోట్ల రూపాయల అదిగో చేయి చేయి కలుపుతూ వస్తున్న ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం ఇంకా పెద్దలందరికీ స్వాగతం. పూర్వ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు వేంచేశారు. డాక్టర్ చారి గారికి స్వాగతం. స్థానిక ప్రజాప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండలాధ్యక్షులు అంటే మండల స్థాయిలో సేవ చేస్తున్న వాళ్ళు, ప్రజలకు ఒపీనియన్ లీడర్స్ అనాలి, తర్వాత గ్రామ సర్పంచులు, మున్సిపాలిటీలో చైర్పర్సన్స్, డిప్యూటీ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, స్థానిక ప్రజాప్రతినిధుల్ని, ప్రజలకు అతి దగ్గరగా ఉండే క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల్ని మరి రాష్ట్ర స్థాయి పెద్దలు అభినందిస్తున్న దృశ్యం ఇది. అభినందన నుంచి ఆవిష్కరణ వైపు వెళ్తున్నారు. అభినందన నుంచి ఆవిష్కరణ వైపు. ఈ ఆవిష్కరణ ఒకటి కాదు, రెండు కాదు, అనేకం. విద్యార్థిని విద్యార్థులకు మంచి సదుపాయాలతో పాఠశాల గదులు, పాఠశాల భవనాలు, పాఠశాల ప్రాంగణాలు, చిక్మన్ వాగు మీద సిరికొండ మండలంలో వంతెన, బోతు ఖానాపూర్ నియోజకవర్గాల్ని కలిపేది, ఐటీడీఏకు కొత్త బంగ్లా, మరి మన దేవుడు నాగోబా దేవుడికి ఆ గుడిని డెవలప్ చేసేటందుకు ప్రత్యేక నిధులు, రోడ్లు, అలాగే బీసీ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, మన ఆడేగామలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే అది ఒక ఆదర్శమైన విద్యా విధానానికి అద్దం పట్టే విద్యా సంస్థ. చాలా వేదికలపై మీరు విన్నారు సీఎం గారి నోట 250 కోట్ల రూపాయల నిధులతో 25 ఎకరాలలో చదువంటే కేవలం బడే కాదు, పుస్తకాలు కాదు, నోట్బుక్లు కాదు, పెన్నులు కాదు, చాక్పీసులు కాదు, బల్పాలు కాదు, పలకలు కాదు. చదువంటే ఈ విద్యార్హతతో పాటు మనిషి ఎదగటం, ఉన్నతంగా ఆలోచించటం, ఉన్నతంగా జీవించటం, ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్యంగా ఆలోచించడం, ఆ ఆలోచనల్ని 10 మందికి పంచటం, మరి మంచి స్పోర్ట్స్, విద్యేతర కార్యక్రమాలు, సహవిద్యా కార్యక్రమాల పాఠశాలలు, పిప్రి, తేజాపూర్, ముత్నూరుకు లిఫ్ట్ ఇరిగేషన్, చిక్మాన్ వాగు ప్రాజెక్టు, లాండసంగి చెక్ డ్యాము, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇంకా విద్యుత్ సబ్స్టేషన్లు, మరి మా తల్లులు చెల్లెల బ్యాంకు లింకేజు, వడ్డీ లేని రుణాలు అన్నీ ఆ శిలాఫలకంపై ఆవిష్కరణ జరుగుతున్నాయి. మీరు పరదాల మీద చూసింది కదా ఆవిష్కరణ చేసింది సారు. స్టేజ్ మీద రాగానే అభినందన చేద్దాం. అందరు ఎప్పుడెప్పుడు వేదికపైకి వస్తారా సీఎం గారిని చూస్తున్నారు. వస్తూనే వారికి స్వాగతం పలకబోతూ ఉన్నాం.
వేదికపైకి వేంచేయనున్న పెద్దలందరకు పేరు పేరున స్వాగతం పలుకుతున్నారు. ఈ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాజారత్నూర్ మండలం పిప్రి ప్రాంత ప్రజలందరూ ఆవిష్కరణ జరిగిన చోట ఒక అద్భుత దృశ్యం. అదే 1 కాదు 10 కాదు